వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి. పెండింగ్ కేసులు రాజీ కుదుర్చుకొని పరిష్కరించుకోవాలి. బివి నిర్మల, గీతాంబ. కేసరపల్లి సమీపంలో చకచకా జరుగుతున్న చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు. సభాస్థలాన్ని పరిశీలించిన టీడీపీ అగ్రనేతలు, ఉన్నతాధికారులు. ఉద్యోగాల పేరుతో ఏపీ నుంచి 150 మందిని కాంబోడియాకు తరలింపు. 12 మంది కాంబోడియా రాకెట్ ఏజెంట్లను అరెస్ట్ చేసిన విశాఖ పోలీసులు. కొడాలి నాని కబ్జా చేసిన 9 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్న బాధితులు. బిడ్డల భవిష్యత్తు కోసం కొనుక్కున్న భూమిని కొడాలి నాని కబ్జా చేశాడనే ఆవేదన. జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు స్వవినియోగం చేసుకోవాలని వరంగల్ జిల్లా న్యాయసేవ అధికార చైర్మన్ బివి నిర్మల, గీతాంబ అన్నారు. నేడు హనుమకొండలోని జిల్లా కోర్టులో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న కేసుల్లో కక్షిదారుల రాజీ కుదుర్చుకొని జాతీయలో లోక్ అదాలత్ నందు హాజరై తమ కేసులను పరిష్కరించుకునేలా చూడాలన్నారు. లోక్ అదాలత్లో కేసుల పరిష్కారానికి న్యాయపరమైన సలహాలు, సహాయానికి జిల్లా న్యాయసేవ సాధికార సంస్థను సంప్రదించాలన్నారు. ప్రతి ఒక్కరూ కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని ఆమె కోరారు. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ అనుకోకుండా అందుకోసం ఈ ఉద్దేశంతో గౌరవ పార్లమెంట్ వారు 1987లో లోక్ సిస్టమ్ సాధారణంగా సందర్భంగా 2 జిల్లాల కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఈ కార్యక్రమం ద్వారా చాలా మంది పక్షుదారులకు లాభం చేకూరుతుంది. ముఖ్యంగా ఈ కేసులు చేసి మరి వాయిదాల మీద వాయిదాలు కోర్టుల తిరుగుతూ ఒక రకంగా మనసులో ఎప్పుడు ఈ కేసు అయిపోతుందా అని భావిస్తున్న వాళ్ళకి ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. మరి ఇందాక భర్త చెప్పినట్టు ఇది గెలుపోవడంతో సంబంధం లేకుండా తమ కేసుల వివరాలను సంబంధిత కోర్టులలో తెలియపరిచి రాజీ కుదుర్చుకోవడానికి విజ్ఞప్తి చేస్తున్నాము. రాజీ పడదలకి కక్షిదారులు తమ న్యాయవాదులలో కోర్టుకు నేరుగా హాజరు కావాలని తెలియజేస్తున్నాము. ఈ జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయడం గాను వివిధ తేదీలలో న్యాయమూర్తులతో, పోలీస్ అధికారులతో, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతోనూ, ఎక్సైజ్ శాఖ అధికారులతోనూ, ఇన్సూరెన్స్ అధికారులతోనూ, న్యాయవాదులతోనూ, బ్యాంకు మరియు చిట్ ఫండ్ మేనేజర్లతోనూ, కోర్టు కానిస్టేబుల్లతోనూ వేరు సమావేశాలు ఏర్పరిచి అధిక కేసులు పరిష్కార దిశగా చర్యలు చేపట్టడం జరిగింది. ఈ జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయడానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మైనర్ డైగ్రామ్ బాబుచంద్ర రాజీ పడ్డావా? కలిపి వెంటనే వచ్చేస్తారు. టీడీపీ
టీడీపీ అధినేత చంద్రబాబు 4వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 స్థానాలతో ప్రభంజనం సృష్టించడం తెలిసిందే. టీడీపీ 135 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం వేదిక సమయం ఖరారు చేశారు. నెల 12న ఉదయం 11:27 చంద్రబాబు ముఖ్యమంత్రిగా గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలోని కేసరవల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారం నిర్వహించనున్నారు. టీడీపీ అగ్రనేతలు అచ్చెన్నాయుడు, టీడీ జనార్దన్ తదితరులు ప్రమాణ స్వీకార సభా స్థలాన్ని పరిశీలించారు. కాగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు ముఖ్యమంత్రులు వస్తుండటంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ నేతలు తొలుత మంగళగిరి ఎయిర్స్ వద్ద స్థలాన్ని పరిశీలించినప్పటికీ అది అనువుగా లేకపోవడంతో గన్నవరం స్థలాన్ని ఖరారు చేశారు. ఉద్యోగాల పేరుతో ఏపీ నుంచి 150 మందిని కాంబోడియాకు తరలించగా వారిలో 68 మందిని వెనక్కి తీసుకొచ్చినట్లు విశాఖపట్నం సివి రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. ఈ వ్యవహారంలో 21 మంది ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేశామన్నారు. భారతీయులు లక్ష్యంగా ఏపీ వాసులతో సైబర్ క్రైమ్లు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. మరో 90 మందిని కాంబోడియా నుంచి తీసుకురావాల్సి ఉందని సివి వెల్లడించారు. చాలా మంది గవర్నమెంట్ ఎవరు 6 months నేను అలా ఒక నుంచి పోయినది ఎవరు కంబోడియా జాబ్స్ ఎవరు ఇంట్రెస్ట్ చూపించుకోవాలనుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రెస్ సమావేశం మన కంబోడియా రిలేటెడ్ ఆపరేషన్ ఏదైతే ఇక్కడ నుంచి వైజాగ్ సిటీ పోలీస్ తరఫున లాంచ్ చేసినామో దానికి సంబంధించి లేటెస్ట్ వివరాలు మీ అందరికీ అందచేయాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నాము. దీంట్లో మనం స్టార్టింగ్లో ఐడెంటిఫై చేసిన 158 మందిని ఏదైతే ఐడెంటిఫై చేసినామో దాంట్లో ఇప్పుడు దాకా మా టీం ఏదైతే ఇక్కడ కాన్స్టిట్యూట్ చేసినామో మన డీసీపీ జాయింట్ కమిషనర్ ఫకీరప్ప అండ్ భవానీ ప్రసాద్ ఇప్పుడు దాకా వచ్చిన టోటల్ ఎఫర్ట్స్ మీద 68 పీపుల్ 68 మంది మన రిటర్న్ వచ్చేసారు. తర్వాత ఇంకా 90 పీపుల్ ఆర్ స్టిల్ దేర్. వైజాగ్ లో చాలా కేసెస్ రిజిస్టర్ అవుతుందండి, హనీ ట్రాప్ అండ్ సెక్స్టార్షన్ కేసెస్ లో. అందులో ముఖ్యంగా రీసెంట్ గా లాస్ట్ 1 month లో మాకు 2 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. ఒక కేసులో ఒక ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఆయనకి జీవన్ సాథిలో అప్లై చేసుకున్నాడు. అక్కడ ఒక అమ్మాయి పరిచయం అయింది, జీవన్ సాథి ఒక marriage.com లో పరిచయం అయిన తర్వాత అమ్మాయి నేను నా నేటివ్ వైజాగే, నీ ప్రస్తుతం దుబాయ్లో ఉంటాడని చెప్పి అతనితో బాగా బ్రీఫ్ అండ్ అయ్యి బాగా క్లోజ్ అయ్యి అతను పెళ్లి చేసుకుంటాను నమ్మించి
చెప్పింది. ఇతను కూడా బాగా నమ్మేశాడు. నమ్మేసిన తర్వాత వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ కూడా వీడియో కాల్ ఇంతవరకు ఇప్పుడు అమ్మాయికి వీడియో కాల్ చేయలేదు. అమ్మాయి అవకాశం ఇవ్వలేదు, ఓన్లీ వాయిస్ కాల్ చాలు. సబ్సిక్వెంట్గా అమ్మాయి ఏం చెప్పిందంటే నేను క్రిప్టో కరెన్సీలో పనిచేస్తున్న ఎక్స్చేంజ్లో మంచి ప్రాఫిట్స్ వస్తాయని చెప్తే ఇతను నమ్మేశాడు. నమ్మేసిన తర్వాత అమ్మాయి ప్రొఫైల్ చూసుకోకుండా, అమ్మాయి ఫేస్ చూడకుండా అమ్మాయి మాటలు నమ్మి సుమారు 46 lakhs పెట్టాడు క్రిప్టో కరెన్సీ వ్యాలెట్లో. క్రిప్టో కరెన్సీ అంటే అది నిజంగా నాకు చాలా భయంగా ఉంది ఫస్ట్ టైం ఇలా రావడం. నేను గుంటూరు డిస్ట్రిక్ట్ తెనాలి నుంచి ఈ రాజు సుధాకర్ మా ఇంటి దగ్గరే ఉంటాడు. తను నేను చిన్నప్పటి నుంచి తను నాకు తెలుసు. అన్న అన్న అని పిలుస్తూ ఉండేదాన్ని. నా మ్యారేజ్ అయిన తర్వాత నా ఫైనాన్షియల్ సపోర్ట్ బాగాలేదని చాలా సార్లు సజెస్ట్ చేశాడు. సో తను కొంచెం ఫోర్స్ చేయడం వల్ల నేను వెళ్ళాను. మార్చి 20 అందరికీ నమస్కారం. సిపి సార్కు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సో మచ్. నాకు అది నా ఒక్క తరఫునే కాదు, కంబోడియాలో ఉన్న ఇండియన్స్ అందరి తరఫు నుంచి నేను చెప్తున్నది ఏంటంటే మన సిపి సార్కి, ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ కి థ్యాంక్ యూ సో మచ్. బికాస్ ఎందుకంటే నేను సంవత్సరం నుంచి కంబోడియాలో ఉన్నాను. అక్కడి నుంచి రావడానికి కుదరలేదు. ఎందుకంటే చాలా చాలా ఇబ్బందులు. రావడానికి వేరే ఆప్షన్ లేదు. రెండు ఆప్షన్లు. ఒకటి $4,000 పే చేయాలి, లేదంటే అక్కడ మనం పని చేయాలి. రెండు ఆప్షన్ నుంచి మూడో ఆప్షన్ లేదు. పోలీసులకు ఫోన్ చేద్దామన్నా, ఎంబీసీకి ఫోన్ చేద్దామన్నా. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా తీర్మాన్ మల్లన్న విజయం సాధించాడు. అర్ధరాత్రి గెలుపు పత్రాన్ని తీర్మాన్ మల్లన్నకు ఆర్ఓ హరిచందన్ అందజేశారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఎలిమినేషన్తో గెలుపు కోట 1,55,095 ఓట్లు మల్లన్న సాధించారు. ఎమ్మెల్యేలు బీల ఐలయ్య, వేముల వీరేశం, భత్ర లక్ష్మారెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి కౌంటింగ్ కేంద్రానికి చేరుకొని మల్లన్నకు శుభాకాంక్షలు తెలియజేశారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లా నాయకత్వం వర్ధిల్లాలి. నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లా నాయకత్వం వర్ధిల్లాలి. వరంగల్, నల్గొండ, ఖమ్మం ముఖ్యంగా ఇవాళ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సొంతం చేసుకుంది. మీ అందరికీ తెలిసినటువంటి అంశమే. కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితిలో ఈ విజయం దక్కొద్దని బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఉమ్మడి కుట్రలన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నటువంటి అంశాలే. ఇవాళ వాటన్నిటిని ఛేదించుకుంటూ 100 కోట్ల రూపాయల వ్యయంతో కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలని చూసినటువంటి శక్తులన్నింటినీ చీల్చుకుంటూ ఛేదించుకుంటూ ఇవాళ ప్రజల మన్ననలు పొందుతూ కాంగ్రెస్ పార్టీ జెండాను ఇక్కడ పాతడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందంటే ముఖ్యంగా ఆ తల్లి సోనియా గాంధీ గారి ఆశీస్సులతోటి, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి ఆశీస్సులతోటి, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారి ఆశీస్సులతోటి ముఖ్యంగా ఇవాళ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సొంతం చేసుకుంది. మీ అందరికీ తెలిసినటువంటి అంశమే. కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితిలో ఈ విజయం దక్కొద్దని బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఉమ్మడి కుట్రలన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నటువంటి అంశాలే. ఇవాళ వాటన్నిటిని ఛేదించుకుంటూ 100 కోట్ల రూపాయల వ్యయంతో
గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని కబ్జా చేసిన 9 ఎకరాల భూమిని బాధితులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. కబ్జా చేసిన భూమి చుట్టూ ఉన్న కంచెలను 2 జేసీబీలతో తొలగించారు. కొడాలి నాని అరచకాలు నశించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బాధితులు మాట్లాడుతూ బిడ్డల భవిష్యత్తు కోసం కొనుక్కున్న భూమిని తన అరాచకాలతో కొడాలి నాని కబ్జా చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే తమపై అక్రమ కేసు పెట్టి వేధించడమే కాకుండా తమపై దాడి చేయించాడని వాపోయారు. న్యాయం కోసం పోలీసులను వేడుకున్నాం, కోర్టులను ఆశ్రయించాం, ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగాం, అయినా మాకు న్యాయం దక్కలేదని తెలిపారు. రంగారెడ్డి జిల్లా రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు పార్థివ దేహానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ రామోజీరావు మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. సాధారణ వ్యక్తిగా ప్రారంభమైన ఆయన జీవితం అందరికీ ఆదర్శమని, నిరంతర శ్రమ, నిత్య కొత్తదనం కోసం తపన, చెదరని ఆత్మస్థైర్యం, నిబద్ధత, క్రమశిక్షణ కలిగల్పిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. తెలుగువాడి సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన రామోజీరావు చిరస్మరణీయుడని అన్నారు. పత్రిక, టీవీ, సినిమా తదితర రంగాల్లో రామోజీరావు సాధించిన విజయాలు ఆయనకు మాత్రమే కాకుండా యావత్ తెలుగు జాతికి గర్వకారణమని అన్నారు. కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని హరీష్ రావు అన్నారు. వారి వృత్తి యావత్ తెలుగు ప్రజలకు, దేశానికి కూడా ఒక లోటుగా మనం చెప్పుకోవచ్చు. రామోజీరావు గారు తన జీవితంలో ఒక గొప్ప సామాజిక బాధ్యతను నిర్వర్తించారు. అక్షరానికి కూడా ఒక సామాజిక బాధ్యత ఉందని మరి సమాజానికి చాటి చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. అంటే పేద ప్రజల గొంతుకగా తన పత్రికను నిలుపుతూ మరి ఎంతో మంది పేదల పక్షాన నిలబడ్డటువంటి మహనీయుడు. ఇవాళ పత్రికా రంగంలో, మీడియాలో తనకంటూ ఈ రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు. ఉదయాన్నే పత్రిక వచ్చిందంటే, జిల్లా క్యాంపెయిన్ స్టార్ట్ అయినాయి అంటే ప్రజలకు పత్రికల్ని చాలా దగ్గరగా చేసినటువంటి వ్యక్తి ఇవాళ రామోజీరావు గారు. వారు నిజంగా ఈరోజు ఈ తెలుగు ప్రజలందరికీ, ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, దేశ విదేశాల్లో ఉండే తెలుగు ప్రజలకు అత్యంత సుపరిచితుడైనటువంటి వ్యక్తి. తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. ఇవాళ ఈ హైదరాబాద్ నగర అభివృద్ధిలో కూడా తన పాత్ర ఉన్నది. ఇంత గొప్ప ఫిలిం సిటీని నిర్మించడం, ఈ ప్రాంత అభివృద్ధిలో తాను కూడా భాగస్వామ్యమైనటువంటి వ్యక్తి. మరి అలాంటి గొప్ప వ్యక్తి ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు, వారి సన్నిహితులకు, వారందరికీ కూడా మా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ మరి తప్పకుండా వారి పేరు, వారు చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా కొనసాగాలని, ప్రజలకు అందాలని కూడా కోరుకుంటున్నాం. తెలుగు భాష అభివృద్ధి పైన కూడా, తెలుగు భాష నిలబడాలని, తెలుగు భాష 10 కాలాల పాటు ప్రజలందరికీ ఇది నిలబడే విధంగా ఉండే విధంగా కూడా ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. తెలుగు భాష మీద ఆయనకు ఎంతో మక్కువ ఉండేది. ఈ భాష పరిరక్షణ కోసం కూడా ఆయన చేసినటువంటి కృషిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా నెలకొండపల్లి మండలం బైరమునిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వివాహితను అదే గ్రామానికి చెందిన శ్రీను కత్తితో పొడిచి హత్య చేశాడు. వివాహిత సైదమ్మను శ్రీను గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. తనతో వివాహిత సంబంధం పెట్టుకోవాలని శ్రీను వెంటపడడంతో ఆమె నిరాకరిస్తూ వస్తుంది. ఈ క్రమంలో సైదమ్మ ఒంటరిగా ఉండడం గమనించిన శ్రీను మరోసారి అడుగగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సైదమ్మపై శ్రీను కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆమెను స్థానికులు నెలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. జరిగిన హత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు లక్షలు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి. పెండింగ్ కేసులు రాజీ కుదుర్చుకొని పరిష్కరించుకోవాలి. బివి నిర్మల గీతాంబ. కేసరపల్లి సమీపంలో చకచకా జరుగుతున్న చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు. సభాస్థలాన్ని పరిశీలించిన టీడీపీ అగ్రనేతలు, ఉన్నతాధికారులు. ఉద్యోగాల పేరుతో ఏపీ నుంచి 150 మందిని కాంబోడియాకు తరలింపు. 12 మంది కాంబోడియా రాకెట్ ఏజెంట్లను అరెస్ట్ చేసిన విశాఖ పోలీసులు. కొడాలి నాని కబ్జా చేసిన 9 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్న బాధితులు. బిడ్డల భవిష్యత్తు కోసం కొనుక్కున్న భూమిని కొడాలి నాని కబ్జా చేశాడనే ఆవేదన. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాధితం.